హే వ్యూవర్స్, బీరకాయ కూరను కూడా ఇష్టంగా తినేవాళ్ళు ఉన్నారా? నాకైతే చాలా ఇష్టం. అందులోనూ బీరకాయలో ఈ తెల్ల పొట్టేస్తే ఇంకా ఇష్టము. ఈ తెల్ల పొట్టు ఎప్పుడన్నా చూసారా అండి? దీన్ని రేయి పొట్టు అని కూడా అంటారు. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ కోసం అయితే ఫస్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకుని 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేగేంతలో ఈ తెల్ల పొట్టును బాగా క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఈ తెల్ల పొట్టు అంతా దానిలో వేసేసి అది కూడా బాగా వేయించుకోవాలి. 10 మినిట్స్ ఇలా వేయించుకున్న తర్వాత దానిలో కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ కేజీ బీరకాయలు పీల్ చేసేసి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాను. ఈ బీరకాయ ముక్కలు కొంచెం మగ్గాక దానిలో చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్ కి తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టేసుకుని ఆ బీరకాయ నుంచి ఊరిన వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉంచుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. వేడి వేడి అన్నంలో బీరకాయ తెల్లపట్టు కూర వేసుకుని తింటే ఆ టేస్ట్ ఆహా చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్